కళ్యాణికి ఇప్పుడు ఒక విషమ సమస్య ఎదురయ్యింది. భర్త మరణించిన తరువాత మొట్టమొదటిసారిగా తన దుస్థితికి సంబంధించిన చేదు అనుభవం కలిగింది. ధనహీనురాలైన వితంతువుకు ఈడు వచ్చిన కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో కూర్చుని ఉండటం కన్నా మించిన ఆపద మరొకటి ఏమి ఉంటుంది? మగపిల్లలు ఎలాగైనా ఉండగలరు, చెప్పులు లేకపోయినా బడికి పోగలరు, స్వయంగా వండుకుని తినగలరు, గంజి త్రాగైనా బ్రతకగలరు, గుడిసెలోనైనా కాలం గడపగలరు. కానీ ఈడు వచ్చిన ఆడపిల్లను ఇంట్లో కూర్చోబెట్టుకోకూడదు. కళ్యాణికి బాలచంద్ర సిన్హా మీద మహాకోపం వస్తున్నది. వెళ్ళి వాడి ముఖాన ఇంత పేడ కొట్టాలనిపిస్తున్నది. వాడి జుట్టు ఊడగొట్టాలనిపిస్తున్నది. నీవు మాట ఇచ్చి తప్పుతావా? నీవు నీ తండ్రికి పుట్టినవాడివి కాదు అని అనుకుంటూ ఉంది. పురోహితుడు మోటోరాం కూడా వారి గుట్టు బయట పెట్టాడు. వాళ్ళందరి కపట ప్రవర్తనను యథాతథంగా వివరించాడు. ఆమె ఆ కోపంతో ఉండగా చిన్నమ్మాయి కృష్ణ ఆడుతూ ఆడుతూ వచ్చి అమ్మని అడిగింది. అమ్మా, పెళ్లివాళ్ళు ఎప్పుడు తరలి వస్తారమ్మా? పురోహితుడు వచ్చాడు గదా. ఆ మాట విన్న కళ్యాణి ఇలా అంటుంది. పెళ్ళిని గురించి కలగంటున్నావా ఏమిటి? ఆ మాయపు కృష్ణ అంటుంది. అదే అమ్మా, మన చందర్ అంటున్నాడు 2-3 రోజుల్లో పెళ్లివారు తరలి వస్తారని. ఏమిటి? రారా అమ్మా. కోపంలో ఉన్న కళ్యాణి అంటుంది. ఒకసారి చెప్పాను కదా, ఇంకా నన్ను వేధిస్తావెందుకు? అది కాదమ్మా, అందరిళ్లకు పెళ్లివాళ్ళు తరలి వస్తున్నారు, మనింటికి ఎందుకు రావటం లేదమ్మా అంటూ కృష్ణ అమాయకంగా అడిగింది. కోపోద్రేకంతో ఉన్న కళ్యాణి ఇలా అంటుంది. మనింటికి తరలి వచ్చేవాడి ఇల్లు తగలబడింది అని. వెంటనే కృష్ణ అంటుంది. నిజంగానా అమ్మా? అయితే ఇల్లంతా తగలబడిపోయి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారో పాపం. అక్క వెళ్ళి ఎక్కడ ఉంటుందమ్మా అని ప్రశ్నిస్తుంది. వెంటనే కళ్యాణి, ఓసి పిచ్చిదానా, నీవు మాట అర్థం చేసుకోవు. వాళ్ళింట్లో నిప్పుబడా, ఇప్పుడు వాళ్ళు మన సంబంధం చేసుకోరటనే. కృష్ణ అంటుంది. ఎందుకనమ్మా? ముందు నిశ్చయించుకున్నారు కదా. ఆ, నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ధనం కావాలట. నా దగ్గర వాళ్ళ దాహం తీర్చగలిగినంత ధనం లేదు. అప్పుడు కృష్ణ అంటుంది. అంత దురాశ గలవాళ్ళ అమ్మా? కళ్యాణ్, కాకపోతే మరేమిటి? కటికి కసాయి వాళ్ళు, దయాదాక్షిణ్యాలు లేనివాళ్ళు, దగాకోరులు. ఆ మాయపు కృష్ణ అంటుంది. అయితే అక్కకు ఆ సంబంధం తప్పిపోవటం మంచిదేనమ్మా. అక్క వాళ్ళ మధ్య ఎలా ఉండగలుగుతుంది? ఇది సంతోషించవలసిన సంగతి అయితే నువ్వు దుఃఖిస్తావెందుకమ్మా? కళ్యాణి కూతురు వైపు ఆప్యాయంగా చూసింది. ఆమె కథనం ఎంత యథార్థమైనది. అమాయకంగా ఉన్న ఆమె మాటలు సమస్యలో నిగూఢంగా ఉన్న సత్యాన్ని నిరూపించాయి. నిజంగానే ఇది సంతోషించవలసిన విషయం. అటువంటి అయోగ్యుల మధ్య నిర్మలగతి ఏమయ్యేదో. తనకు బట్టిన రాతకు ఏడుస్తూ ఉండేది. పప్పులో నెయ్యి ఎక్కువ పడితే ఇల్లంతా కొంపలంటుకుపోయినట్లు గోల చేస్తారు. కొంచెం అన్నం ఎక్కువ వండితే అత్త కొంప మునిగిపోయినట్లు గోల చేస్తుంది. ఇది వాళ్ల తీరు. ఆ పెళ్ళికొడుకు కూడా పరమ లోభి. ఆ సంబంధం తప్పిపోవటమే మంచిదయ్యింది. నిర్మల జీవితం అంతా ఏడుస్తూ గడపవలసి వచ్చేది. కళ్యాణి అక్కడ నుంచి లేచింది. ఆమె హృదయం కొంచెం తేలికపడినట్లు అనిపించింది. అయితే పెళ్ళంటూ చేయాలి. వీలైతే ఈ సంవత్సరమే చేయాలి, లేకపోతే మరుసటి సంవత్సరమైనా చేయాలి. మళ్ళీ ఏర్పాట్లన్నీ మొదలెత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గొప్ప సంబంధం అవసరం లేదు, సంపన్నుడైన వరుడు అవసరం లేదు. అభాగ్యురాలికి అవి లభించడం అసంభవం. ఇప్పుడు ఏదో విధంగా నెత్తిమీది బరువు దించుకోవటమే. ఎలాగో ఆ బాలికను ఒకయ్యకు కట్టబెట్టటమే, ఆమెను నూతిలో పడవేయడమే. ఆమె అందమైనది, చురుకైనది, గుణవంతురాలు, కులీనురాలు. అయితే అవన్నీ ఎవరికి కావాలి? కట్నం ఉంటే దోషాలన్నీ గుణాలుగా మారిపోతాయి. ప్రాణాలకు విలువ లేదు, కట్నానికే విలువ. విధిలీల ఎంత క్రూరమైనది. కళ్యాణి దోషం కూడా కొంత ఉంది. వితంతు అయినంత మాత్రం చేత ఆమె దోషం తొలగిపోదు. ఆమెకు కూతుళ్ల కన్నా కొడుకులు ఎక్కువ ప్రియమైన వాళ్ళు. కొడుకులు దుక్కిటెద్దులు. పొట్టు, తెలికపిండి మొదలైన వాటి మీద మొదటి హక్కు వాటిదే. అవి తిన్న తరువాత మిగిలిన అడుగు బొడుగు ఆవులది.
ఇల్లు ఉంది, కొంత రొక్కం ఉంది, కొన్ని వేల రూపాయలు విలువ చేసే నగలున్నాయి. కొడుకులను చదివించాలి. 4-5 సంవత్సరాలలో మరో అమ్మాయి పెళ్లికి తయారవుతుంది. అంచేత ఆమె పెద్ద మొత్తం కట్నం ఇవ్వలేకుండా ఉంది. చివరకు మగపిల్లలకు కూడా కొంచెం మిగిల్చాలి. వాళ్ళు ఇది మా తండ్రి మిగిల్చిపోయినది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి గదా. పురోహితుడు మోటోరాం లక్నో నుంచి తిరిగి వచ్చి 15 రోజులు గడిచిపోయాయి. తిరిగి వచ్చిన మరుసటి రోజు నుంచే వరుణ్ణి వెతకటానికి బయలుదేరాడు. లోకంలో మీరొక్కరే దిక్కు అనుకున్నారా? మీలాంటి వాళ్ళు ఎంతోమంది పడున్నారు అని లక్నో వాళ్లకు చూపించి బుద్ధి చెప్పాలని ప్రతిజ్ఞ చేశాడు. కళ్యాణి ఆయన కోసం నిరీక్షిస్తూ రోజులు లెక్కబెడుతున్నది. ఈరోజు ఆమె పురోహితునికి ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్నది. కలం సిరాబుడ్డి తీసుకుని కూర్చున్నది. ఇంతలో పురోహితుడు మోటోరం రానే వచ్చాడు. వెంటనే కళ్యాణి ఆయనను చూసి, రండి రండి, మీకే ఉత్తరం రాయబోతున్నాను. అంతలో మీరే వచ్చారు. అయితే ఎప్పుడు తిరిగి వచ్చారు అని అడిగింది. వెంటనే మోటోరాం అంటున్నారు, ప్రొద్దున్నే వచ్చాను. ఆ సమయానికి ఒక సేట్ గారి ఆహ్వానం అందింది. అనేక రోజుల నుంచి భోజన సౌఖ్యం లభించలేదు. ఆ కోరిక తీర్చుకుని వద్దామనుకున్నాను. ఇప్పుడు అక్కడ నుంచే తిరిగి వస్తున్నాను. దాదాపు 500 మంది బ్రాహ్మణులకు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. కళ్యాణి అంటుంది, ఇంతకు దారి కొలిచి రావటమేనా, పనేమైనా అయ్యిందా అని అడిగారు. మోటోరాం అంటున్నారు, పని కాకపోవటమేమిటి? నాకు ఈ పని ఒక లెక్క. 1 కాదు, 5 సంబంధాలు చూసి వచ్చాను. 5గురు పెళ్లి కొడుకుల ఫోటోలు కూడా తెచ్చాను. అందులో మీకు నచ్చిన సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు. ఇదిగో ఈ ఫోటో చూడండి. పిల్లవాడి తండ్రి తఫాలా శాఖలో ఉద్యోగి. నెలకు 100 రూపాయల జీతం. కొడుకు ఇంకా కాలేజీలో చదువుతూ ఉన్నాడు. ఉద్యోగమే ఆధారం. వేరే ఆస్తి అంటూ ఏమీ లేదు. పిల్లవాడు తెలివైనవాడుగా కనిపిస్తున్నాడు. కుటుంబం కూడా మంచిది. కట్నం 2000 ఇస్తే చాలు, ఈ సంబంధం కుదురుతుంది. వాళ్ళు అడగడానికి 3000 అడిగారు. అప్పుడు కళ్యాణి అంటుంది, పిల్లవాడికి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని. మోటోరాం, లేరు. పెళ్ళిళ్ళు కావలసిన చెల్లెళ్ళు మాత్రం 3 తల్లి బ్రతికే ఉంది. సరే, ఈ రెండో ఫోటో చూడండి. కుర్రవాడు రైల్వే శాఖలో నెలకు 50 రూపాయల జీతం సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు లేరు. చాలా అందంగా ఉంటాడు. బుద్ధిమంతుడు, శరీర దారుఢ్యం గలవాడు, కసరత్తు చేసే యువకుడు. అయితే కుటుంబంలో దోషం ఉంది. తల్లి మంగళ స్త్రీ అని, క్షత్రియ స్త్రీ అని చెప్పుకుంటున్నారు. తండ్రి బ్రతికి ఉండగా ఏ సంస్థానంలోనో ఉద్యోగిగా ఉండేవాడట. కొంచెం భూమి పుట్రా ఉంది. దానికి సరిపోను అప్పు కూడా ఉంది. అయితే కట్నం ఇచ్చే పని లేదు. దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. వెంటనే కళ్యాణి అంటుంది, కుటుంబంలో దోషం లేకపోయినట్లయితే ఈ సంబంధం అంగీకరించేదాన్ని. చూస్తూ చూస్తూ అనుచితమైన పని చేయలేము గదా. వెంటనే మోటోరాం 3వ ఫోటో చూపిస్తున్నాడు. ఒక జమీందారు కొడుకు. సంవత్సరానికి కొన్ని వేల ఆదాయం ఉంది. కొంత సొంత కమతం కూడా ఉంది. కుర్రవాడు కొద్ది చదివే చదివాడు. అయితే కోర్టు కచేరీ వ్యవహారాలలో ఆరితేరినవాడు. రెండో పెళ్లివాడు. మొదటి భార్య చనిపోయి 2 సంవత్సరాలైంది. సంతానం లేదు. కానీ వాళ్ళ జీవన విధానం మొరటుగా ఉంటుంది. ధాన్యం దంచుకోవటం, విసరుకోవటం అన్నీ ఇంట్లోనే స్వయంగా చేసుకుంటారు. కళ్యాణి అడుగుతుంది, కట్నం ఏమైనా అడుగుతున్నారా అని. వెంటనే మోటోరాం అంటారు, 4000 అడుగుతున్నారు. సరే, అయితే మరి ఈ 4వ ఫోటో చూడండి. కుర్రవాడు వకీలు. వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉంటుంది. నెలకు 400-500 ఆదాయం ఉంది. మొదటి భార్య చనిపోయింది. ఆమె కొడుకులు 3 సొంత ఇల్లు ఉంది. కొంత స్థిరాస్తి కొన్నాడు. ఇక్కడ కట్నం ప్రసక్తి లేదు అని చెప్తాడు. వెంటనే కళ్యాణి, కుటుంబం ఎటువంటిది అని అడిగింది. మోటోరాం చెప్తాడు, చాలా ఉత్తమమైనది. పూర్వపు శ్రీమంతులు. ఇదిగో ఈ 5వ ఫోటో కూడా చూడండి. వీరికి సొంత ప్రెస్సు ఉంది. పిల్లవాడు BA దాకా చదువుకున్నాడు. అదే ప్రెస్సులో పనిచేస్తున్నాడు. 18 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్రెస్సు తప్ప మరో ఆస్తి ఏదీ లేదు. కానీ అప్పు లేదు. కుటుంబం అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు. కుర్రవాడు అందమైనవాడు, గుణవంతుడు. కానీ ఒక 1000 రూపాయలైనా కట్నం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 3000 అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ సంబంధం నచ్చింది? కళ్యాణి బాగా ఆలోచిస్తుంది. వీళ్ళందరిలో
మీకెవరు నచ్చారు అని మోటోరామ్ని తిరిగి అడుగుతుంది. మోటోరామ్ అంటాడు, నాకు ఇందులో ఇద్దరు నచ్చారు. ఒకడు రైల్వే శాఖలో పనిచేసే అబ్బాయి, మరొకరు ప్రెస్లో పనిచేస్తున్న కుర్రవాడు. వెంటనే కళ్యాణి అంటుంది, ఇందులో మొదటి కుటుంబానికి దోషం ఉందని మీరే చెప్తున్నారు కదా. మోటోరం, అవును, ఆ దోషం ఉంది. అయితే ప్రెస్లో పనిచేసే కుర్రవాడిని కాయపరుచుకుందాం అంటాడు. కళ్యాణి కాస్త ఆలోచిస్తుంది. అక్కడ 1000 రూపాయలు ఇవ్వాలని అంటున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ నుండి వస్తాయి? మీరు 1000 అని ఊహిస్తున్నారు. బహుశా మరింత ఎక్కువగా అడిగితే? మా ఇంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా. తిండికి కొదువ లేకుండా జరిగితే అదే చాలు అనుకుంటున్నాం. ఇంకా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? జమీందారు గారు 4000 కావాలంటున్నారు. వీళ్ళందరినీ పోనివ్వండి, వకీలు గారి సంబంధమే చూద్దాం. 35 సంవత్సరాల వయసు, అంత మీరిపోయిన వయసు కాదు. వీరినే ఎందుకు నిశ్చయించుకోకూడదు? అది విన్న మోటోరాం ఇలా అంటాడు, మీరు బాగా ఆలోచించుకోండి. నేను మీ ఇష్టం ప్రకారం పోయేవాణ్ణి. మీరు ఏ వరుడికి తిలకం దిద్దమంటే ఆ వరుడికి తిలకం దిద్దొస్తాను. కానీ ఒక 1000 రూపాయల దగ్గర వెనకాడవద్దు. ప్రెస్లో పనిచేసే కుర్రవాడు రత్నం లాంటివాడు. అతడికిచ్చి చేస్తే కన్య జీవితం సఫలం అవుతుంది. అందంలోనూ గుణంలోనూ అమ్మాయికి తగినవాడు. కానీ కళ్యాణి అంటుంది, నాకు అదే బాగా ఉన్నట్లు అనిపించింది. కానీ ఆ సంబంధానికి కట్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇదివరకు ఇంటి మీద పడి తిన్న వాళ్ళంతా తిన్నన్నాళ్ళు తిని చెప్పకుండా పారిపోయారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరి ముఖము కనిపించడం లేదు. పైగా నేనే వాళ్ళని వెళ్ళగొట్టానని నా మీద నింద వేస్తున్నారు. మన శక్తికి మించిన దానికోసం మనం ఎందుకు చేయి చాపాలి? సంతానం మీద ప్రేమ లేని వారెవరు? వాళ్ళు సుఖంగా ఉండాలని ఎవరు కోరుకోరు? అయితే మనకు గల శక్తిని కూడా చూసుకోవాలి. ఆ భగవంతుడిని స్మరిస్తూ వకీలు గారికి తిలకం దిద్దిరండి. వయస్సు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ చావటం బ్రతకటం భగవంతుని చేతుల్లో ఉంది. 35 సంవత్సరాల వయసు గల వ్యక్తిని ముసలివాడని ఎవరు అనరు. అమ్మాయి జీవితంలో సుఖం రాసిపెట్టి ఉంటే ఆమె ఏ ఇంటికి వెళ్ళినా సుఖపడుతుంది. దుఃఖం రాసిపెట్టి ఉంటే ఏ ఇంటి కోడలిగా వెళ్ళినా దుఃఖం అనుభవిస్తుంది. మన నిర్మలకు పిల్లలంటే మహాప్రేమ. ఆయన బిడ్డలను తన బిడ్డలుగా భావిస్తుంది. మీరు శుభముహూర్తం చూసి తిలకం దిద్దిరండి.